ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి? మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా! కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా! మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థాంక్స్. అది కూడా హార్ట్‌ఫుల్‌గా చెప్దామా? అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం గాని, ద్వేషం గాని, అసూయ గాని, అసహనం గాని ఉంచుకోవద్దండి. మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించిన తర్వాత అప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి. లేకపోతే మన ప్రార్థనకి జవాబు రాదు. జవాబు ఎందుకు రావట్లేదో మనకి అర్థం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, అయినా సరే నాకెందుకు జవాబు రావట్లేదు అని ఇదే ఆలోచిస్తాం గానీ, ఎవరి విషయంలోనైనా నేనేమన్నా తప్పుగా ప్రవర్తించానా, ఎవరినైనా బాధ పెట్టానా, ఎవరి మీద కోపంగా ఉన్నానా, ఎవరి మీద అసూయతో ఉన్నానా అని మనల్ని మనం పరిశీలన చేసుకోము. కానీ చేసుకోండి. తండ్రి మనకి రోజు రోజుకి మనకు ఒక కొత్త విషయం, తండ్రికి ఎలా ఉంటే మనం తండ్రికి నచ్చుతామో తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభా. గడిచిన ఈ దినమంతా మీ జల్లడెక్కల కింద భద్రపరిచే దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి పగలు మేఘస్తంభమై మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఎంతో మంది ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మరణించి ఉన్నారని, యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము వింటున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే నా ప్రభు, మమ్మల్ని క్షేమంగా తెచ్చి సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభు, ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎవరెవరైతే నా ప్రభు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభు, నేనెంత, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత నా తండ్రి. అయినా సరే ఇంతమంది మీ బిడ్డలతో నన్ను కలపడానికి నేనే పాటిదాన్ని ప్రభు. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల ప్రభు ఏ సమస్యలతో నా తండ్రి సతమతమైపోతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభా. కుటుంబాలు నా తండ్రి మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క సమస్యకే కూలిపోతే నా తండ్రి, కానీ మీరు కడితే, మీ హస్తాలతో కడితే నా ప్రభా బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు ఎదురైనా సరే స్థిరంగా గట్టిగా ఉండిద్ది నా తండ్రి. ఎందుకంటే మీరు కట్టారు కాబట్టి. అలా నా ప్రభా మీ కృపను బట్టి నా తండ్రి మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్న ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని నింపండి నా ప్రభ. అశాంతిని తీసివేయండి, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు తీసివేసి నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబం నా తండ్రి శాంతి సమాధానంతో నింపబడేలా మీ కృపను గ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభు మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరు మీ ఎడల నా తండ్రి ప్రేమగా, నమ్మకంగా, విశ్వాసంతో ఉండేలా మీ కృపను గ్రహించండి. మీ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునే హృదయాన్ని, గ్రహించుకునే జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి. ఎంత సమస్యలో ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నా సరే, ఎలాంటి గడ్డు పరిస్థితులైనా సరే వాటన్నిటి నుండి నన్ను బయటకు తీసుకురాగల శక్తి గల తండ్రి నా తండ్రి అని నా ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకునే హృదయాన్ని, తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ఏ సమస్యలతో నా ప్రభ బిడ్డలు ప్రార్థించమని అడిగారు నా తండ్రి, ప్రతి ఒక్కరి సమస్యకు నా ప్రభ, ప్రతి ఒక్కరి ప్రార్థనకి మీ చిత్తంలో నా తండ్రి జవాబు పంపమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు నా ప్రభ, మీ చిత్తమే జరగాలి నా ప్రభ. సమస్య వచ్చినప్పుడు నా తండ్రి సమస్య మీదే వాళ్ళ ఆలోచన, సమస్య మీదే వాళ్ళ దృష్టి పెట్టి నా ప్రభ ఎందుకు ఈ సమస్య వచ్చిందని నా ప్రభ ఆలోచించుకోలేకపోతున్నారు. సమస్య గురించి ఆలోచించి అనారోగ్య పాలవుతున్నారు. అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివద్దు నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఈ సమస్య, ఎక్కడి నుంచి ఆరిపోతున్నాను, ఎక్కడ నేను ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను, ఎవరు నా వల్ల బాధపడ్డారు అని నా ప్రభ గ్రహించుకొని, ఆలోచించుకొని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఆ సమస్య, తప్పు చేసిన తప్పు పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభు అప్పటి వరకు నా తండ్రి బిడ్డలకి ఓర్పు, సహనం
సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని నా ప్రభా మీరు దర్శించండి. తప్పు మాదేనా తండ్రి, మాదేనా ప్రభా. మీరు పక్షపాతి కారు నా తండ్రి, న్యాయాధిపతి మీరు నా ప్రభా. అందరినీ ఒకేలాగా ప్రేమించే తండ్రి నా తండ్రి మీరు. అలాంటిది మేమే నా తండ్రి, మాదే తప్పు. మా సొంత ఆలోచనతో మా సొంత తెలివితో నా ప్రభా మరి అప్పులు చేసాము, అది కట్టాలని ఇది కట్టాలని మీ చిత్తం తెలుసుకోకుండా అప్పులు చేశారేమో బిడ్డలు. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి ఇప్పుడు ఏటో దిక్కుతోచిన స్థితిలో వడ్డీలే కడతాను కానీ అసలు తీరట్లేదని నా ప్రభు బిడ్డలు అల్లాడిపోతున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నా తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది బాధపడుతున్నారు. మరి ఎక్కడ బిడ్డలు మిస్టేక్ చేశారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ నా తండ్రి మీకు వ్యతిరేకంగా బిడ్డలు ఆలోచన చేసి ఏదైనా నా తండ్రి ప్రారంభించుంటే నా ప్రభు, అప్పుడు చేస్తుంటే నా తండ్రి దయతో క్షమించండి ప్రభు. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. పశ్చాత్తాపపడే కన్నీటితో వారి తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభు. బిడ్డలు వారి తప్పు ఒప్పుకుంటుండగా జాలిగల దేవ, కరుణగల దేవ, తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా బిడ్డలు మరలా తిరిగి నా తండ్రి వారు తప్పు తెలుసుకునే హృదయాన్ని ఇచ్చిన ప్రభా. మీ దగ్గరకు వచ్చినప్పుడు దయతో బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించి వారి అప్పులు తీరే దారి నా ప్రభా మీరే చూపించమని అడుగుతున్నాను. ఒక దిక్కు మాకైతే మూసుకుపోయినా వేరే దిక్కు నుండి మీరు ఆ సహాయాన్ని నా ప్రభా పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ప్రతి ఒక్కరికి మొదట మీ నుండి జవాబు పొందుకునేదాకా నా తండ్రి విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. మరి యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని మాకు ఇవ్వండి. ఇంట్లో ఎన్ని సమస్యలు, ఎన్ని గొడవలు, ఎన్ని మనస్పర్ధలు, ఎలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నా సరే యోబు గారి వలె నా తండ్రి ఒక దినమంది ఆయనకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అయినా సరే భయపడలేదు, అయినా సరే అవిశ్వాసిగా మారలేదు. ఎంత విశ్వాసకరమైన మాట, ధైర్యాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు, నా తండ్రికే మహిమ కలుగును గాక అన్నాడంటే ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు నా తండ్రి. అటువంటి ధైర్యాన్ని, అటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మేము నా ప్రభా ఎన్నో సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తానే ఉన్నాం. అయినా సరే ఒక్క చిన్న సమస్య వచ్చినా కృంగిపోతున్నాం, కృషించిపోతున్నాం, ఆలోచించి అనారోగ్య పాలవుతున్నాం. మీ మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం, కోల్పోతున్నాం నా ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు జరగట్లేదని, వివాహ వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు, మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ తప్పు చేస్తుంటే బిడ్డలు తప్పుగా ఆలోచించుంటే క్షమించండి. క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. కఠినమైపోతున్న హృదయాలను కరిగింపచేసి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి తగ్గింపు దీన మనసుతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. మరి బిడ్డల మీద జాలిపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు, మీ పరంగా మీ జ్ఞానంతో నా తండ్రి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలకు ప్రభా సరైన సంబంధాలు మీరు చూపించమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే తమ బిడ్డలకు నా ప్రభా మీ చిత్తంలో వివాహాలు జరిగించాలని, త్వరగా వివాహాలు జరిగేలా ప్రార్థించమని అడిగారు. నేనే పాటిదాన్ని నా ప్రభా. నేను ప్రార్థన చేస్తే బిడ్డలు ఆ కార్యం జరిగిద్దని నమ్ముచున్నారు. నేను కాదు కదా నా తండ్రి, నేనే పాటిదాన్ని. మీ పాదధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. బిడ్డల మనోనేత్రాలు తెరవండి. మీ పాదాల దగ్గర కూర్చుంటేనే వారు అనుకునేది, వారికి కావాల్సింది దొరికిద్దని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాలను ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి మీ చిత్తంలో నా ప్రభ, నా మాట కాదు నా తండ్రి, మా మాట కాదు నా ప్రభ. మేము తొందరపడితే ఒకవేళ తర్వాత నష్టం కలిగిద్దో లాభం కలిగిద్దో మాకైతే తెలీదు, కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవా, ఒకవేళ మా తొందర అయితే నా ప్రభా మా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరిగించండి. బిడ్డలకు సరైన సంబంధాలు, సరైన వ్యక్తుల్ని, సరైన జీవిత భాగస్వామి నా ప్రభా మీరే ఏర్పాటు చేయమని ప్రభా జతపరచమని అడుగుచున్న భర్తకు లోబడే మనసు భార్య కలిగిన ప్రభా, మీ ఎడల భయభక్తులు కలిగి ఎస్తేరు వలెల్లో తగ్గింపు లోబడే మనసు గల ఆమెని, అటువంటి మనసు గల ఆమెను ప్రభా బిడ్డలకు జతపరచండి. అలాగే మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో వాక్యం ప్రకారం నడుచుకోవాలి
అనే స్థిరమైన మనసు గల వ్యక్తి నా ప్రభ, భార్యను ప్రేమించే మనసు గల మీ ఆజ్ఞ చొప్పు నడుచుకునే అటువంటి బిడ్డలు నా తండ్రి బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా ప్రభు. వాళ్ళిద్దరిని జతపరిచి మీ చిత్తంలో బిడ్డల వివాహాలు ఘనంగా జరిగేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో ప్రతి ఒక్కరి ముందు మీరుండండి. లోకస్తుల్లాగా లోకం వైపు బిడ్డలు చూడనివ్వద్దు. లోకస్తుల్లాగా మీ ప్రేమ తెలుసుకొని నా ప్రభ, మరి మిమ్మల్ని ఆరాధించిన బిడ్డల్లాగా నా తండ్రి, లోకస్తులాగా నా ప్రభ బిడ్డల ఆడంబరాలకు పోకుండా నా తండ్రి, అప్పుల పాలవ్వకుండా సరైన ఉన్న దాంట్లోనే నా ప్రభ సరిగ్గా ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎలా సర్దుకోవాలో బిడ్డలకు నేర్పించండి. ఆ జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి. మీరే ముందుండి నా ప్రభ వివాహాన్ని జరిగించండి. కనాను బిడ్డలు మీరున్నారు కాబట్టి నా తండ్రి, ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ లోటు అనేది నా ప్రభ బిడ్డలకు తెలియకుండా ఎవరికి నా తండ్రి ఆ వివాహం చేసి జరిగించే వాళ్ళకి లోటు అనేది నా ప్రభ వాళ్ళ మీద పడకుండా మీరు ఆ వివాహంలో ఉన్నారు కాబట్టి మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు నా తండ్రి. అటువంటి కృప బిడ్డలకు అనుగ్రహించడం మీరుంటే చాలు నా తండ్రి. ఏ లోటు ఉండదు. అది ఆర్థిక పరమైన ఏ అవసరాలైనా సరే నా తండ్రి, ఎలాంటి పరిస్థితులైనా సరే అన్ని చక్కబెట్టగల శక్తి గల తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మీరుంటే బిడ్డల వివాహంలో మీరుంటే నా తండ్రి ఏ లోటు ఉండదు నా ప్రభ. అలాగే నా తండ్రి వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవండి నా ప్రభ. ఎందువల్ల నా తండ్రి మీరిచ్చే గర్భఫలాన్ని పొందుకోలేకపోయారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా మీ వాక్యం నుండి దూరం అయిపోయారేమో, మరి మనుషులు ఆశ్రయించారేమో, హాస్పిటల్ ఆశ్రయించారేమో, మనుషుల మీద ఆధారపడ్డారేమో. బిడ్డలు చేసిన తప్పే నా తండ్రి. బిడ్డల తరపు నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో నీతి మంత్రాలు, నేనేదో జ్ఞానమంత్రాలు, నేనేదో భక్తి గల దాన్ని కాదు నా తండ్రి. తెలియక చేశారు నా ప్రభ. దయచేసి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి మీ నుండి ప్రభు ఆ ఫలం పొందుకునేదాకా, ఆ బహుమానం పొందుకునే వరకు బిడ్డలకి ఓర్పు సహనాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి నా ప్రభు. ఇద్దరు మీడలా భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఇంట్లో వాళ్ళతో సమాధానంగా, ఇరుగు పొరుగు వారితో ప్రేమగా మర్యాదగా నడుచుకునే అటువంటి హృదయాలను ప్రభు బిడ్డలకు ఇచ్చి అలవాటు చేసి నా తండ్రి, ఇక వీళ్ళు అన్నిట్లో మీ కృప పొందుకున్నారు అని నా ప్రభు మీకు అనిపించిన తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవండి నా తండ్రి. అప్పటి వరకు బిడ్డలు మీ నుంచి దూరం అవ్వద్దు నా ప్రభు. మనుషుల మీద ఆధారపడి మనసు వాళ్ళకి రానివ్వద్దు. బిడ్డల మీద జాలిపడి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరే తెరిచి నా ప్రభు ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభు నార్మల్ డెలివరీని మీరు ఇవ్వండి. పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. మీరున్నప్పుడు నా ప్రభు మేము భయపడనివ్వద్దు. ఆ తల్లిదండ్రులకు కూడా భయం అనేది, టెన్షన్ అనేది లేకుండా నా తండ్రి ఉన్నాడమ్మా, పరమ తండ్రి, పరమ వైద్యుడు నా తండ్రి ఉన్నాడు. నా బిడ్డకి ఏమీ కాదు, నా బిడ్డ, నా మనవుడు, నా మనవరాలు ఇద్దరు క్షేమంగా ఉంటారు అనే ప్రభ విశ్వాసంతో బిడ్డలు నింపండి నా తండ్రి. నార్మల్ డెలివరీని ప్రభ బిడ్డలకు దయచేయండి నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే నా తండ్రి మరి గర్భంతో ఉన్నారో నా ప్రభ, గర్భఫలం పొందుకున్నారో తల్లి బిడ్డకి నా ప్రభ మీ రక్షణ కంచివేండి నా ప్రభ. బిడ్డ చుట్టూ, తల్లి చుట్టూ ఏ అటు అపవాద శక్తులు నా తండ్రి బిడ్డల్ని ఆటంకపరచకుండా, బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుతున్నాం. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ఎంత ఆరోగ్యంతో ఉండాలి, ప్రతి ఒక్క స్కానింగ్ రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మీరిచ్చిన బహుమానం పొందుకున్న తర్వాత ప్రతి రోజు నా తండ్రి ఆ తల్లి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. నూతన హృదయాలు, కృతజ్ఞత హృదయాలను ప్రభ ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా ప్రభ మీ కృపను బట్టి మీరిచ్చిన ఆలోచన చొప్పున నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి. ఒకవేళ నష్టంలో నడుస్తుంటే మీ కృపను బట్టి నా ప్రభ బిడ్డల మీద జాలిపడి కనికరపడి తిరిగి నా ప్రభ లాభాల్లోకి నా ప్రభ బిడ్డలు నడిపించి నా తండ్రి. లోకస్తులాగా లోకంలో బిడ్డలు లోకస్తులాగా నా ప్రభ ఆలోచించుకునేకుండా నేనెక్కడ తప్పు చేశాను, నేనెక్కడ జారిపోయాను, నా తండ్రి నుంచి నేను ఎందుకు జవాబు పొందుకోలేకపోయాను అని ప్రభ బిడ్డలు జాగ్రత్తగా పరిశీలన
చేసుకునే జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎంత సంపాదించినా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా, ఎంత గొప్ప ఘనత వచ్చినా సరే నా తండ్రి, ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, నాకన్నా ఇంకా తెలివైన వాళ్ళు ఉన్నారు. అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి నా తండ్రి ఎటువంటి అర్హత నాకు లేదు, అయినా నన్ను ముందుకు తీసుకొచ్చాడు, ఈ స్థితిలో నన్ను ఉంచాడు. ఇంత గొప్పగా నేనున్నానంటే కారణం కేవలం నా దేవుని కృపే కానీ నా సొంత తెలివి కానే కాదని ప్రభా. ప్రతి ఒక్కరు నా ప్రభా మరి మనస్ఫూర్తిగా నా తండ్రి ఒప్పుకునే హృదయాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రానివద్దు నా ప్రభా. తగ్గింపు 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 నా తండ్రి. నాశనానికి ముందు గర్వం నడిచిద్దన్నారు, అటువంటి గర్వం బిడ్డలకు రానివద్దు. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచిద్దన్నారు, అటువంటి అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి. తగ్గింపుతో నా ప్రభా బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే దూర ప్రాంతాలకు, దూర దేశాలకి నా ప్రభా పనుల నిమిత్తం వెళ్ళారు, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి మరి ఎన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు బట్టి నా ప్రభా అంత దూరం కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళారంటే నా తండ్రి, మరి బిడ్డలకు నా ప్రభా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. మరి ఎవరెవరు ఏ పని కావాలని నా ప్రభా ఏ పని నిమిత్తం వెళ్ళారు, ప్రతి ఒక్కరికి మీరు ఆ పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలకు ఏ లోటు ఉండదు, ఎటువంటి అనారోగ్యం రాదు, ఎటువంటి అపవాదు నా తండ్రి, ఎటువంటి అనుకునే ఆపదలు కూడా రావు నా ప్రభా. మీరుంటే, మీ కాపుదల ఉంటే చాలు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి. ఊరుగాను ఊరు దేశంగానే దేశం వచ్చామే అని భయపడకుండా నా తండ్రి నా ముందున్నాడు, నా తండ్రి నా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి? నా కుటుంబానికి నా తండ్రి ఉంటాడు, నాకు నా తండ్రి ఉన్నాడు అనే విశ్వాసాన్ని ప్రభా, ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారో యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద దయ పుట్టించండి నా తండ్రి. యోసేపుకు నా ప్రభా మరి ఊరుగానే ఊరు, దేశంగానే దేశం అమ్మివేయబడినప్పుడు నా తండ్రి ఆ జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరు పుట్టిస్తేనే నా ప్రభా. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా బిడ్డలకు నా ధైర్యాన్ని, భయాన్ని తీసివేసి నా ప్రభా వారు ఎంత కష్టమైతే చేస్తున్నారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే మనసును నా ప్రభా వారితో పనిచేసే వారికి ఇవ్వండి. ఎటువంటి గొడవలు అవ్వకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీరే నా ప్రభా బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రభా. మరి వచ్చిన జీతం నా తండ్రి, వచ్చిన డబ్బులు ఎలా సద్వినియోగం చేసుకోవాలో, అనవసరమైన ఖర్చులకు పెట్టకుండా ఎలా చక్కగా వాడుకోవాలో ఆ తెలివిని, జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా గడిచిన ఈ దినం అంతా మరి ఏదైనా విషయంలో నా ప్రభా మీ నుండి దూరం అయ్యి మా వల్ల ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి అతన్ని. మా ప్రవర్తన వల్లైనా, మా చూపు వల్ల, మా మాట వల్లైనా ఎవరైనా బాధ పెట్టుంటే క్షమించండి అతన్ని. వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి. తగ్గింపు హృదయం, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, దీన మనసు కలిగిన ప్రభా ఎలా నడుచుకోవాలో అటువంటి జీవితాన్ని, అటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి నా ప్రభా. మరి మేం చేసిన పని వల్ల మీ హృదయం నొచ్చుకొని ఉంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. అయినా సరే జాలిగల దేవా మేం చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీద కూర్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయండి. మీరు చేసిన ప్రతి మేలు బిడ్డల జ్ఞాపకం పడకల మీదకు వచ్చినా కూడా నా తండ్రి ఈ దినంలో మీరు చేసిన మేలు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పిన తర్వాతే నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించిన అటువంటి హృదయాలు, కృతజ్ఞత హృదయాలు నా తండ్రి మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. ఏలియా గారు వంటి అంత గొప్ప ప్రవక్త నా తండ్రి ఒకానొక సమయంలో భయపడినప్పుడు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి నా ప్రభా గాఢ నిద్ర మీరు దయచేసిందేవా. ఏలియా గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే పక్షపాతి కాని దేవా, పక్షపాతం చూపని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వర్క్ ప్రెషర్ లేకుండా, ఎటువంటి ఒత్తిడికి నా ప్రభా బిడ్డలు లోనవ్వకుండా, నిద్రలేమి సమస్యతో ఎవరు బాధపడకుండా, సమస్యల గురించి ఆలోచిస్తే భయపడకుండా, నిద్రపోకుండా, ఆలోచించకుండా ఉండే అటువంటి నా ప్రభా గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.